హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన ఎస్హెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి లాడు అండి. అది కూడా డ్రై ఫ్రూట్ లాడు అనమాట. కంపల్సరీ మనం తీసుకున్న డైట్లోని ఇదొకటి యాడ్ చేసుకుంటే మనకి ఎముకల నొప్పులు అవ్వచ్చు, అలాగే చిన్నపిల్లలకి కొంచెం తెలివితేటలు అవ్వచ్చు, ఏదైనా సరే మనం తీసుకున్నట్టయితే ఈ లడ్డు అనేది మన డైట్లోని చక్కగా జోడించుకుంటే మనకి చాలా బాగుంటుందన్నమాట. అలాగే ఎలా చేసుకుంటున్నాను ఏంటి అనేది వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా మరి చూసేయండి. అలాగే ఈ లాడు అన్నది అందరికీ ఉపయోగపడుతుందండి. తింటే పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ కూడా అనమాట. ఎముకలు బలహీనంగా ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి డ్రై ఫ్రూట్ లాడు అనేది తింటే చాలా బాగుంటుంది, చాలా మనకి ఉపయోగకరం అనమాట. అందుకే ఈ లాడు అనేది మీకు షేర్ చేస్తున్నాను. అలాగే ఈ లాడు తయారు చేసుకునే విధానం కూడా చూపిస్తాను. అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను. అలాగే దాంట్లోని నెయ్యి అయితే పోస్తున్నానండి. చక్కగా ఒక స్పూన్ నెయ్యి అయితే వేసాను. ఒక అరకప్పు బాదం పప్పు అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, కొలత వచ్చేసి అరకప్పు. ఇవన్నీ కూడా నేను ముందుగానే చాప్ చేసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా ఒక బాదం పిక్క మనం ఒక 4-5 ముక్కల కింద చేసుకుంటే బాగుంటుంది. అవన్నీ కూడా ఇలాగ నేతిలోని వేయించుకోవాలి. ఒకటి గమనించుకోండి, సిమ్లో పెట్టి వేయించుకుంటే చక్కగా వేగుతాయి. అలాగే ఇప్పుడు జీడిపప్పు కూడా అదే కొలత ప్రకారం అరకప్పు అనేది జీడిపప్పు తీసుకుంటున్నాను. అది కూడా చాప్ చేసుకుని చక్కగా 1-4 ముక్కలు చేసి అది కూడా మనం అదే ప్యాన్లోనే వేయించుకోవాలన్నమాట. ముందుగా నేను జీడిపప్పు అయితే వేయలేదు, ఎందుకంటే బాదం కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి బాదం అనేది ముందుగా వేసాను. జీడిపప్పు తొందరగా వేగిపోతుంది కాబట్టి జీడిపప్పు తర్వాత వేసి వేపేస్తాను. చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది చక్కగా రోస్ట్ అయ్యే వరకు, బాగా రోస్ట్ అవనివ్వకూడదు, వేగినంత వరకు, అంటే పచ్చివాసన పోయినంత వరకు వీటిని నేతిలో మనం వేయించుకుంటే సరిపోతుంది. అదే కప్పుతోనే పిస్తా కూడా తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, పిస్తా కూడా వేయించేస్తాను ఇదే మాదిరిగా. చక్కగా వేగినాయి. ఇవన్నీ కూడా వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేస్తాను. ప్యాన్ అయితే క్లీన్ చేసేసుకొని అందులోని 1 చెంచా నెయ్యి అయితే మళ్ళీ పోసాను. దాంట్లోకి పంకిన్ సీడ్స్ అయితే యాడ్ చేస్తాను. అంటే మనం తీసుకున్న కొలత మీద అరకప్పు జీడిపప్పు, బాదం, పిస్తా తీసుకున్నాం కదా, దాంట్లోని 1/2 కప్పు నేను వాటర్మిలన్ సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. చక్కగా ఇది లో ఫ్లేమ్లోని వేయించుకోవాలి. ఇవైతే త్వరగా వేగిపోతాయి. అలాగని మనకు తొందరగా అయిపోవాలి కదా అని హైలో పెట్టేస్తే టేస్ట్ అనేది ఉండదన్నమాట. లాడు మనకి టేస్ట్ ఉండాలి, అలాగే మనకి మంచిగా పోషకాలు అనేది అందాలి కాబట్టి ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని వేయించుకోవాలి. అలాగే దీంట్లోకి కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నానండి. కిస్మిస్ కూడా చూస్తున్నారు కదా, అరకప్పు కిస్మిస్ అయితే తీసుకున్నాను. అవి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేయించుకోవాలి. అవి చక్కగా వేగినాయి కదండి, దాంట్లోకి ఎండు కొబ్బరి కూడా చక్కగా తురుముకోవాలన్నమాట. చిన్న కూర తురుముకుంటే సరిపోతుంది. లేదు మేము తురుముకోలేము అన్న వాళ్ళు మిక్సీలో ఆడించుకుంటే సరిపోతుంది. చక్కగా అది ఫైన్ పౌడర్ కింద అయిపోతుంది అనమాట. మిక్సీలో ఆడించుకున్నా పర్వాలేదు. వాటితో పాటు ఒక 1 మినిట్ వేగిన తర్వాత దాంట్లోకి ఒక 2 స్పూన్లు గసాలు అయితే వేసాను. అదేనండి గసగసాలు. టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట. ఇంకా మనకి కావాలనుకుంటే చాలా రకాలైన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. కానీ ఈ లాడూకి ఇవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా మనకి పోషకాలు అనేది మనకి బాడీకి అందిస్తుంది కాబట్టి నేను వీటితో చేస్తున్నాను. ఇంకా దీంట్లోకి అడిషనల్గా మనం నువ్వులు కూడా వేసుకోవచ్చు. నువ్వులు వేసుకోవాలనుకున్న నువ్వులు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేది. ఇవన్నీ చక్కగా వేగినాయి కదండి, ఇవన్నీ కూడా మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ అనేది క్లీన్ చేసుకొని ఒక 1/2 చెంచా నెయ్యి అనేది పోసుకొని, ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇక్కడ డేట్స్ చూపిస్తున్నాను కదా, పిక్క తీసేసిన డేట్స్ అనమాట. పిక్క ముందు తొడుము కూడా ఉంటుంది కదా, అవన్నీ కూడా తీసేసి చక్కగా ఒక 1/2 చెంచా నెయ్యి అనేది పోసాను ప్యాన్లోని. ఈ డేట్స్ అన్నీ కూడా మిక్సీ అయితే పట్టించేసి ఒక ముద్దగా చేసేసాను. చూస్తున్నారు కదా, అంతా మనం కొలత ప్రకారం చేసుకుంటే లాడు అనేది మంచి టేస్ట్ అయితే ఉంటుంది. సో అదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇదంతా కూడా ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కొంచెం గట్టిగా ఉంటుంది. కొంచెం వేగిన తర్వాత ఇది కొంచెం జారుగా మారుతుంది. సో అప్పుడు చక్కగా మనకి వేగిపోతుంది అనమాట. చూస్తున్నారు కదండి, ముద్ద అంతా కూడా మనకి వేగింది కదా. ఇదంతా కూడా మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసేద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదండి, లడ్డు చేసుకోవడానికి ఇదంతా కూడా మనకి రెడీ అయిపోయింది. అయితే కొంచెం చల్లారబెట్టేయాలి. బాగా చల్లారిపోయిందండి. బాగా చల్లారిపోయిన తర్వాత మంచి టేస్ట్ కోసం అయితే నేను ఒక 2 స్పూన్లు హనీ వాడుతున్నాను. మీరు కూడా యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట. ఒక చిటికుడు యాలకుల పొడి ఉంటుంది కదా, ఆల్రెడీ నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. అది కొంచెం చల్లుకొని చక్కగా ముద్దంతా కలిపేసి ఇలా చిన్న చిన్న ఉండలు కదా చేసేసుకుని రోజుకొకటి మనం తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటాం. మనకి అందాల్సిన పోషకాలన్నీ కూడా మనకి బాడీకి అందుతాయి. మెయిన్లీ మన ఇంట్లో పెద్ద పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. అలాగే పెద్దవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ ఎముకల బలానికి అన్నిటికీ కూడా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. అందుకే ఖచ్చితంగా ఇలాంటి లాడు ఇంట్లోనే తయారు చేసుకొని హ్యాపీగా ఇవ్వండి. మరి వీడియో అనేది ఇదండి.
మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.